కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నెల రోజుల పూర్తి చేసుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ఉన్నారు. మేడం, ముందుగా కంగ్రాచులేషన్, మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు గడుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది 1 month ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. నేనైతే అది ఏమంటారు రన్నింగ్ చేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అండ్ గోయింగ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో ఇట్ ఈస్ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రజల నుంచి వచ్చే స్పందన కూడా బాగుంది ఇప్పుడు కూడా. సో మీరు ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు. అందులో భాగంగా ఒకటి ప్రధానంగా చూసుకున్నట్టయితే సాగునీటికి సంబంధించి, మరొకటి 3 కొత్త మండలాల ఏర్పాటు. ఎంతవరకు వచ్చాయి పనులు? ఆ పనులన్నీ కూడా మండలాల ఏర్పాటుది ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏదైతే సాగునీటి మనది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు, అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మొన్న మాకు రివ్యూ మీటింగ్స్ అయినప్పుడు కూడా మళ్ళీ తన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తను అన్నారు, తప్పకుండా చేసుకుందామమ్మా, అది నాకు ప్రాధాన్యత ఉంది, నాకు కూడా తప్పకుండా అవుతుంది అనేది మళ్ళీ మాకు హామీ కూడా ఇచ్చారండి, తప్పకుండా చేస్తామని. సో మీది నారాయణపేట నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇంకా ఎటువంటి పనులు చేయాలనేటటువంటి మీ ఆలోచనలో ఉంది? చాలా ఉన్నాయండి ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు జనాల్లో ఎక్కువైంది, ఎందుకంటే మొన్న రేవంత్ అన్న గారు వచ్చినప్పుడు సభకు కూడా చెప్పడం జరిగింది, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా చూసుకుంటామని చెప్పి. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై అయిపోయి ఉన్నాయి. సో అది ఏదైతే టైం టేకింగ్ ప్రాసెస్ అండి, గవర్నమెంట్ స్టిల్ సెటిలింగ్ డౌన్ కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్. తప్పకుండా ఏవైతే నిధులు వస్తాయో అవన్నీ కూడా తప్పకుండా తెచ్చుకుంటాము. మా నారాయణపేట నియోజకవర్గాన్ని కూడా బాగుపడడానికే ముందుకు తీసుకొని వెళ్తాము, అది బాగా చేసుకుంటాం కూడా తప్పకుండా. సో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు అన్నీ తీసుకున్నారు, అవన్నీ ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎట్లా సాగుతుంది? ప్రజాపాలనలో భాగంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలు నెరవేరుస్తామని ఎన్నికల హామీలు ఇచ్చారు. సో 100 రోజుల్లో అవన్నీ కూడా హామీలు అమలయ్యే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. మాట ఇచ్చినామంటే తప్పకుండా చేస్తారు. మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా చేస్తారు. అందరు మంత్రులు కూడా దాని మీదనే ఉన్నారు కాబట్టి తప్పకుండా అవుతుంది. ప్రజాపాలనలో నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మా దగ్గర అయితే మస్తు దరఖాస్తు, నారాయణపేట జిల్లానే మాకు ఒక 1,50,000 కంటే ఎక్కువ వచ్చాయి దరఖాస్తులు. సో మా కాన్స్టిట్యున్సీ వరకు చూసుకుంటే ఒక 70,000-80,000 వరకు ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ అండి. జనాలందరికీ కూడా చాలా కష్టాలు ఉన్నాయి అని దరఖాస్తు వల్లనే మాకు కూడా ఇంకా క్లారిటీ వచ్చింది. తప్పకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మొదటిగా అందేటట్టు చూసుకుంటామండి. సో మీరు గెలిచినటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ బలమైన నాయకుడిగా ముద్రించబడినటువంటి రాజేందర్ రెడ్డిని ఓడించి మీరు గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల్లో? నేను ప్రతిపక్ష పాత్ర ఉంటుందండి, తప్పకుండా వారి నుంచి ఉంటుంది ప్రతిపక్ష పాత్ర. నేను అది పట్టించుకోనండి. యాక్చువల్గా నేను చేసుకునేది మా జనాల కోసం చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి అది తప్పకుండా చేసుకుని వెళ్తాను. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను చేసుకుంటూ వెళ్తాను. సో అది ప్రతిపక్షం నుంచి వచ్చేది కూడా నేను ఒకటే చెప్తున్నా, మీకు మంచి ఐడియాలు ఉంటే చెప్పండి, తప్పకుండా తీసుకుంటాం అనేది మేము కానీ మా ప్రభుత్వం కానీ చెప్పుకుంటూ వస్తుంది కాబట్టి. అవన్నీ కాకుండా మాకు ఆల్రెడీ ఐడియాస్ ఉన్నాయి, అసలు డెవలప్మెంట్ ఎలా చేయాలనేది కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా ముందుకు ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వెళ్తాము. ఎక్కడ ఎవరు ఆపినా మేము ఆగమండి. సో మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది? అంటే ఎలక్షన్లో నిలబడ్డప్పటి నుంచి కూడా మీ మదర్ ఒక IAS ఆఫీసర్ అయినప్పటికీ ఆమె తెర మీదకి రాకపోయినా ఇంటర్నల్గా మీకు కొంచెం ధైర్యాన్ని కల్పించింది. సో ఇప్పుడు మీ మదర్ కావచ్చు, ఓడిపోయినటువంటి మీ పెదనాన్న కావచ్చు, మీ మేనత్త కావచ్చు, వాళ్ళు అంతా ఎట్లా సపోర్ట్ చేస్తారు? గెలిచిన వెంబడే ఎట్లాంటి అప్రిషియేషన్ ఇచ్చారు? ఒకటే అండి, ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. మా మదర్ మెయిన్గా దాంట్లో, ఎందుకంటే షీ ఈజ్ ఇంటూ గవర్నమెంట్ సర్వీసెస్, ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. ఎప్పుడు కూడా జనాలు ఇప్పుడు పోయి కలుస్తారు కూడా తను రిసీవ్ చేసుకుంటుంది. సో తను ఎక్కడ కూడా ఏంటంటే అది ఇంకా దానికి కెనాట్ స్టాప్ పీపుల్ గోయింగ్ అండ్ మీటింగ్ హర్ కదండి. సో వాళ్ళు ప్రేమతో వెళ్ళి కలిసినప్పుడు తను కూడా ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. ఆల్రెడీ షీ ఈజ్ అగైన్ పోస్టెడ్ బ్యాక్ ఇంటూ ద సర్వీసెస్. సో లీవ్లో ఉండే లాంగ్ లీవ్లో నుంచి మళ్ళీ వాపస్ వెళ్ళి జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో షీ ఈజ్ బిజీ విత్ దాట్. ఇంకా మిగతా ఏవైతే మీరు అంటున్నారో మా పెద్దనాన్న గారు కానివ్వండి, మేనత్త గారు కానివ్వండి, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందండి. ఎందుకంటే నేను చిన్నదాన్ని ఆశీర్వదించడం వాళ్ళ బాధ్యత కూడా కాబట్టి తప్పకుండా ఉంటుంది. సో మేనత్త గారితో కూడా ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. సో అక్కడి వరకే అండి. ఏమైనా సలహాలు అంటే రాజకీయంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఏదైనా పనుల విషయంలో కావచ్చు, మిగతా వాటి విషయంలో సలహాలు అడగాల్సి వస్తుంది రాజకీయంగా అనుకుంటే మేనత్తని అడుగుతారా, పెదనాన్న అడుగుతారా? లేదండి, మాకు మా మేనమామ ఉన్నాడు ఆల్రెడీ. నాకు బ్యాక్ బోన్ ఆయన్నే కాబట్టి కుంభం శివకుమార్ రెడ్డి మా మేనమామ ఉన్నాడు. సో
సో నాకు దాంట్లో హీఈస్ దేర్ విత్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ హీ హాస్ బీన్ దేర్ 18 yearsగా 18 ఏళ్ళుగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన నుంచి వచ్చేది ఏదైతే తీసుకుంటున్నామో రాజకీయ పరంగా కానివ్వండి ఏదైనా సలహాలు సూచనలు అన్నీ కూడా ఆయన నుంచే తీసుకుంటున్నాము. ఎందుకంటే వారు కూడా వేరే పార్టీస్ అండి. ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నప్పుడు మేము సలహాలు సూచనలు తీసుకుంటే కూడా అసలు ఇట్స్ నాట్ రైట్ ఆన్ అవర్ పార్ట్ కూడా. అండ్ వాళ్ళు ఇస్తే కూడా అది ఎట్లుంటుంది అంటే అండి ఇప్పుడు అదంతా రాజకీయం చేస్తున్నారండి. వేరే పార్టీలు ఉన్నారు కాబట్టి రాజకీయం అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. సో ఒకటే చెప్పదలుచుకున్నాను, మా పార్టీ మాది, మా ఆలోచనలు మావి. సో మేము ఎలా చేసుకుంటాం, మా మేనమామ ఎలా చేసుకుంటారో, మా తమ్ముడు ఎలా ఉంటాడో అదే చూసుకుంటాం. మా నియోజకవర్గం వరకు చూసుకుంటామండి. సో ఫైనల్గా చెప్పండి, మీరు ఒక విద్యావంతురాలు, ఆల్రెడీ డాక్టర్ చదువుతూ వచ్చినటువంటి వ్యక్తి, గతంలో పరిపాలించిన వాళ్ళు బిజినెస్ మ్యాన్స్. సో ఆ పరిపాలనకు ఈ పరిపాలనకు ఎటువంటి తేడా ఉండబోతుంది? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కాబట్టి బిజినెస్ రూపంగా ఆలోచిస్తారు. నేను వైద్య రంగంలో ఉన్నా కాబట్టి సేవా దృక్పథంతోనే ఆలోచిస్తాను. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తాను. నాకు ఆలోచనలో నాకు డిఫరెన్స్ ఉండదు, వాళ్ళ ఆలోచనలో డిఫరెన్స్ రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు అట్లా ఆలోచించాల్సి వస్తుంది. నాకు అవసరం లేదండి. నాకు ముందు నుంచి కూడా అదే భావంతో ముందుకెళ్ళాను కాబట్టి నాకు ఆలోచనలు వేరే ఉండవు. సేవా దృక్పథంతోనే ముందుకెళ్తాను. మీ నాన్నగారు మీ తాతగారు కూడా మీరు ఒక డాక్టర్గా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, వైద్య వృత్తిలో సేవ చేయాలనేది వాళ్ళ కోరిక అని చెప్పి మాకు తెలిసింది. సో ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఆ వైద్య వృత్తిని కొనసాగిస్తారా వదిలేస్తారా? తప్పకుండా కొనసాగిస్తానండి. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది వాళ్ళ కళ కాబట్టి అది నెరవేర్చుకునే పట్టుదల నాలో ఉంది. తప్పకుండా వైద్య వృత్తిని కొనసాగిస్తాను. నా డిగ్రీని నేను తెచ్చుకుంటాను. దాంతోపాటు ప్రజాసేవల్లో ఉంటాను. ఒకటే ఏంటంటే అండి, ఇప్పుడు నేను వైద్యురాలుగా ముందుకు వచ్చినప్పుడు మా జనాల నుంచి కూడా వచ్చేది ఏముంటుందంటే, వైద్యురాలు కదా తప్పకుండా మాకు ఎక్కడనో సాయం పడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. ఇప్పుడు నాకు డిగ్రీ లేకపోతే, ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ అయితే అది ఒకటి కాదండి. ఇప్పుడు నా పీజీ చేస్తున్నప్పుడు అది ఫినిష్ చేస్తే దానికి కూడా ఒక యాడెడ్ ఇది కాబట్టి తప్పకుండా ఫినిష్ చేస్తానండి. మొత్తంగా డాక్టర్ కావాలనేది మా నాన్న మా తాత వారి కళ కాబట్టి డాక్టర్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత డాక్టర్గా సేవలు అందిస్తాను, ఎమ్మెల్యేగా కూడా సేవలు అందిస్తాను. అనేక లక్ష్యాలు నా ముందలున్నాయి, వాటన్నిటిని కూడా నెరవేర్చేందుకు ముందుకెళ్తున్నాను. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానంటూ నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలియజేస్తున్నారు. మణికంఠ, RTV, నారాయణపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.